జేఎన్టీయూహెచ్ థర్డ్ ఇయర్లో బీటెక్ ట్రిబులీలో కంట్రోల్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది కదా, దానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారండి. సో దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ప్లేలిస్టులు అన్నీ చెక్ చేసుకోండి. 4th థియరీ పెడతానండి, కొంచెం టైం ఇవ్వండి. ఇక ముందుగా కంట్రోల్ సిస్టమ్స్ గురించి మీకు తెలియాలంటే బేసిక్స్ కొన్ని తెలియాలంటే ముందుగా తెలియాల్సింది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఆ తర్వాత ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రేషన్స్, మ్యాట్రిసెస్. ఈ 5 తెలిస్తే మీరు రఫ్ ఆడించవచ్చు వీటిలో. ఓకేనా? సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఎంటైర్లీ వచ్చేసరికి డయాగ్రామ్స్ నుంచి కానీ ఈక్వేషన్స్ నుంచి కానీ మీరు ఫైనల్గా ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది కొనుక్కోవటం అనేది ఉంటుంది ఏ యూనిట్లో తీసుకున్నా కూడా. ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి టైం డొమైన్లోకి మీరు జనరల్గా చేసేది ఏంటంటే ఇక్కడ ఎస్ డొమైన్ నుంచి టైం డొమైన్లో, టైం డొమైన్ నుంచి ఎస్ డొమైన్, ఎస్ డొమైన్లో నుంచి టైం డొమైన్లోంచి ఎస్ డొమైన్లో కన్వర్ట్ చేయాలంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. ఎస్ డొమైన్లో నుంచి మళ్ళీ టైం డొమైన్లో కన్వర్ట్ చేయాలంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. ఇది గుర్తుంచుకోండి. ఇక యూనిట్ వైజ్గా చూసుకుంటే యూనిట్ 1లో మోడలింగ్ ఆఫ్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ దేర్ రిప్రజెంటేషన్లో ఖచ్చితంగా అయితే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓపెన్ లూప్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ గురించి అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కూడా అడుగుతాడు వాటిని, లేదా కంపారిజన్ అయినా ఇస్తాడండి. ఇక మెకానికల్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో వచ్చేసరికి మీకు ఈ మ్యాథమెటికల్ మోడలింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటిల్లో ట్రాన్స్లేషనల్ మోడల్ మీద కానీ రొటేషనల్ మోడల్ మీద కానీ ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. సో కంట్రోల్ సిస్టమ్స్ డెఫినిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లీనియర్ టైం వేరియంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్, వాటి మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా అయితే షార్ట్ పరంగా ఎస్ఐ పరంగా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఈ బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్స్ మీద కానివ్వండి, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ మీద కానివ్వండి, ప్రాబ్లం అనేది ఒకటి వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదన్నా ఉంది అంటే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి అడుగుతాడండి. ఈ డీసీ సర్వో మోటార్, ఏసీ సర్వో మోటార్ సింక్రోస్లో వచ్చేసరికి ఎక్కువ శాతం సింక్రోస్ మీద కానివ్వండి, డీసీ సర్వో మోటార్ మీద కానివ్వండి మీకు ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి క్వశ్చన్ అనేది. కంట్రోలర్స్ పిఐడి ఇవి ఉంటాయి కదా, వీటి మీద. అది యూనిట్ 1. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే టైమ్ డొమైన్ ఎనాలిసిస్ విత్ ఇన్పుట్ అవుట్పుట్ మోడల్స్ వెరీ 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 డిఫికల్ట్ టు డిరైవ్. ఫస్ట్ ఆర్డర్ అయితే చేయొచ్చు, సెకండ్ ఆర్డర్ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఇందుట్లో మీరు ఎంత డెరైవ్ చేసినా కూడా డెరివేషన్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి, అందుకని చివరిలో చదువుకోండి ఇది. అయితే ఇక్కడ స్టెప్ ఇన్పుట్ కానీ లేకపోతే టైప్స్ ఆఫ్ సిస్టమ్ కానీ ఏవైతే ఉంటాయో వాటి మీద టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇవన్నీ కనుక్కోవడం ఉంటుందండి. డాంపింగ్ రేషియో అంటే ఏంటి, సో వీటి మీద ఎక్కువ శాతం కాన్సన్ట్రేట్ చేయండి. డిజైన్ స్పెసిఫికేషన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి. ఇక ఇందుట్లో రౌత్ హర్వీజ్ క్రైటీరియా మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. రూట్ లాకస్ మీద కూడా ఖచ్చితంగా, ఈ రూట్ లాకస్ టెక్నిక్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది అన్నమాట. ప్రాబ్లం రూల్స్ కూడా అడగొచ్చు ఒక్కోసారి. అది యూనిట్ 2 చివరిలో చదువుకోండి అది, ఎందుకంటే టైం సరిపోదు మీకు. ఇక యూనిట్ 3 చూసుకుంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్. సో ఇందులో ఎక్కువ శాతం కూడా మీకు పోలార్ ప్లాట్స్ మీద కానీ నైక్విస్ట్ ప్లాట్ మీద కానీ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో బోర్డే ఉండాలి, మరి బోర్డే డయాగ్రాము. సో బోర్డే ప్లాట్స్ మీద కానివ్వండి, నైక్విస్ట్ ప్లాట్ మీద కానివ్వండి, ఈ పోలార్ ప్లాట్ మీద కానివ్వండి, మీకు ఖచ్చితంగా అయితే క్వశ్చన్ అయితే ఉంటుంది. అందులో గెయిన్ మార్జిన్, ఫేస్ మార్జిన్ మీరు ప్లాట్ చేయాల్సి ఉంటుందండి, కనుక్కోవాల్సి ఉంటుంది ఆ ప్లాట్ నుంచి కూడా. సో ఆ మూడిట్లో నాకు తెలిసి ఎక్కువ శాతం బోర్డే డయాగ్రామ్ పోలార్ ప్లాట్ ఇస్తాడు, కష్టంగా ఇస్తా నైక్విస్ట్ ప్లాట్ ఇస్తాడు. ఈ ఫేజ్ మార్జిన్ గెయిన్ మార్జిన్ అనుకోవడం అంతే, సింపుల్. ఏముండదు చదువుకోవడానికి, థియరీ ఏముండదు, రూల్స్ తెలిస్తే చాలు. అది యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే మీరు డిజైన్ ఆఫ్ క్లాసికల్ కంట్రోలర్స్ అండ్ కాంపెన్సేటర్స్. ఇందుట్లో వచ్చేసరికి స్టెబిలిటీ ఏంటి, రకరకాల స్టెబిలిటీ డెఫినిషన్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడండి. సో ఇందుట్లో స్టడీ స్టేట్ అంటే ఏంటి, ట్రాన్సియెంట్ స్టేట్ అంటే ఏంటి, ఇదన్నీ ఇస్తాడండి. ఇక ఇందుట్లో వచ్చేసరికి మీకు అడిగితే కనుక నాకు తెలిసి ఈ రూట్ లాకస్ మెథడ్ ఫర్ ఫీడ్బ్యాక్ కంట్రోలర్ డిజైన్ మీద ఇస్తాడు.
ఇక లీడ్ ల్యాగ్ కాంపెన్సేషన్ మీద, పిఐడి కంట్రోలర్స్ మీద, పి కానీ ఐ కానీ పిఐడి కానీ పిఐ కానీ, ఎక్కువ శాతం పిఐడి. సో వీటిల్లో బ్లాక్ డయాగ్రామ్స్తో సహా కూడా గీమని చెప్పేసి మిమ్మల్ని ఖచ్చితంగా అయితే ఇస్తాడు. లీడ్ ల్యాగ్ కాంపెన్సేటర్ మీద కూడా ప్రాబ్లం కానీ థియరీ కానీ ఖచ్చితంగా అయితే క్వశ్చన్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక ఆ తర్వాత లాస్ట్ యూనిట్ 5 అండి. ఇందులో స్టేట్ వేరియబుల్స్ అనాలిసిస్ అండ్ డిజైన్. సో ఇందులో వచ్చేసరికి స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ మీద అడుగుతాడండి, డయాగ్నలైజేషన్ మీద అడుగుతాడండి. అయితే ఇందుట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంట్రా అంటే ఈ కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీ మీద ప్రాబ్లమ్స్ లేకపోతే డెఫినేషన్ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుందండి. అయితే ఈ స్టేట్ ఫీడ్బ్యాక్ కంట్రోలర్ త్రూ పోల్ ప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో కష్టంగా ఇస్తే మాత్రం దాని మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ శాతం ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో వాటి మీదే వీటికి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ప్రాబ్లమ్స్ అవి చూసుకోండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే యూనిట్ 1 లెంగ్తీనే, యూనిట్ 2 లెంగ్తీనే. అయితే యూనిట్ 3 మీకు నేర్చుకుంటే సింపుల్గా ఉంటుంది, కానీ మీకు మరి ఈజీగా చెప్పేవాళ్ళు ఉండాలి దానికి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే యూనిట్ 5 అనేది మీరు ఫస్ట్ చదువుకోవటం మంచిది అని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మ్యాట్రిసెస్ ఇవన్నీ వచ్చు కాబట్టి మీకు. సో ఓకేనా? ఆ తర్వాత వచ్చేసరికి యూనిట్ 4కి రండి. ఎందుకంటే మొత్తం కూడా డిజైనే ఉంటుంది. బ్లాక్ డయాగ్రామ్స్, వాటి డిరెక్షన్ కూడా ఉండదు నాకు తెలిసి. ఆ బ్లాక్ డయాగ్రామ్స్ వాటి గురించి ఇస్తాడు. 4, 5 చదువుకున్న తర్వాత యూనిట్ 2లో సెకండ్ పార్ట్ ఉంది కదా, రౌత్ హర్విజ్ క్రైటీరియన్, రూట్ లాకస్ టెక్నిక్స్, వాటి మీదకి రండి. ఇక తర్వాత యూనిట్ 1కి రండి. చివరిలో వచ్చేసరికి థర్డ్ యూనిట్ చేసిన తర్వాత సెకండ్ యూనిట్లో ఫస్ట్ పార్ట్కు రండి. ఓకేనా? సో ఇంకేంటంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం నాకు తెలిసి రిపీటెడ్గా ఉండే ఏమన్నా ఉన్నాయి ఈ కంట్రోల్ సిస్టమ్స్లో అంటే ఈ ట్రాన్స్లేషనల్ రొటేషనల్ మోడల్ మీద, బ్లాక్ డయాగ్రామ్ ఆల్జీబ్రా మీద, సిగ్నల్ ఫ్లోగ్రాఫ్ మీద, స్టడీ స్టేట్ ఎర్రర్ మీద ఖచ్చితంగా ఉంటుంది క్వశ్చన్ అది. ఓకేనా? రూట్ లాకస్ టెక్నిక్ మీద, రౌత్ హర్విజ్ క్రైటీరియా అంటారు దాని మీద, బోర్డే ప్లాట్ కంపల్సరీ. ఇక నైక్విస్ట్ మీరు చేయలేరండి, మీ వల్ల కాదు, నేను గ్యారంటీ ఇస్తాను. అందులో అది ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీకు ఈ కంట్రోలర్స్, పిఐడి కంట్రోలర్స్, లీడ్ ల్యాగ్ కాంపెన్సేటర్స్, ఇక స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ చివరిలో స్టేట్ వేరియబుల్ అనాలిసిస్లో, డయాగ్నలైజేషన్, కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీ ప్రాబ్లమ్స్, వీటి మీద ఎక్కువ శాతం ఉంటాయి. ఖచ్చితంగా రిపీట్ అవుతాయి, చూడండి కావాలంటే. టైప్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓపెన్ లూప్, క్లోజ్ లూప్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్, ఇది ఓవరాల్.